ఎట్లా చూద్దామని అంటే 9 నెలల పాలన కాంగ్రెస్ పాలన ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి మాటకి ఇవాళ ప్రజలు తిరగబడుతున్న పరిస్థితి. ఆ వాక్యాలని చూస్తే కూడా ఇవాళ కూడా మాజీ సీఎం కేసీఆర్ పట్ల కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు దీనికి? అంటే ముఖ్యమంత్రి గారు అనూహ్యంగా అనుకోకుండా సంక్రమించినటువంటి పదవి అంటే ఆ, అది లక్కీలో వస్తుంది కదా, ఆ విధంగా అంటే ఊహించని మార్పు జరిగినప్పుడు మానసికంగా ఇబ్బందులు ఏర్పడతాయి అన్నమాట. అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సోయి అంటే తన సోయి మర్చిపోయి తన ఈ ఉన్న పరిస్థితిని మర్చిపోయి అంటే నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అని తెలంగాణ సమాజం మొత్తం వ్యతిరేకించే విధంగా ఈ 9 నెలల్లో వారి వ్యాఖ్యలు ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లో కూడా ఆయన కేసీఆర్ గారి పట్ల ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరు కూడా అంటే కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ వాదులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. అది ముఖ్యమంత్రి గారి దయనీయమైనటువంటి పరిస్థితి. ఆయన భాష మార్చుకోవాలి. ఆయన అంటే యంగ్ చీఫ్ మినిస్టర్ ఇట్లాంటి పరిస్థితి నుంచి తొందరగా బయటపడితే కొంత ఎక్కువ కాలం కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మొన్నటి వరకు కూడా ప్రైవేట్ టీచర్ల పైన కూడా వ్యాఖ్యలు చేశారు. డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ప్రైవేట్ టీచర్లు అవుతారని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా. ఇంతకుముందు కూడా ఈ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడినప్పుడు అంటే ఎమోషన్స్లో స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనిషి మానసికత సమతాస్థితిని కోల్పోయినప్పుడు మాట్లాడే మాటలు అన్నమాట ఇవి. అంటే ఒకరిని మెచ్చుకోవడానికి ఇంకొకరిని కించపరచాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఉపాధ్యాయులను మెచ్చుకోవడానికి ప్రైవేటు ఉపాధ్యాయులను కించపరచాల్సిన అవసరం లేదు. బేషరతుగా ఆ వ్యాఖ్యలు వారు వెనక్కి తీసుకోవాలి. యావత్ ఉపాధ్యాయ సమాజానికి వారు క్షమాపణ చెప్పాలి. ఆయన ప్రైవేటు ఉపాధ్యాయులనే కాదు ఉపాధ్యాయులందరినీ కూడా అవమానపరిచేటువంటి విధంగా వ్యాఖ్యలు చేసిండు. ఎట్లా చూస్తారు సార్? అంటే 9 నెలల పాలన ఇవన్నీ వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం మనం రాష్ట్రంలో. వాళ్ళు జరుగుతున్న పాలన కూడా చూస్తూ ఉన్నాము. మరి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి ముఖ్యమంత్రి గారికి ఏం అడ్డం వస్తుంది అనుకో? అంటే ఆయన ఈ 9 నెలల గడిచిన పాలనలో వారు ఇచ్చినటువంటి ఆరు పథకాలు, 13 హామీలు, 420 హామీలు ఇంకా చాలా ఉన్నాయి. అంటే వీటన్నిటితోని ఆయన మొట్టమొదటి విషయం ఏంటంటే అభద్రత. ఆయన ఒక అభద్రతా భావంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం పేరిట 4-5 గ్రూపులు, ఎవరి గ్రూపు వాళ్ళది. ఢిల్లీకి వెళ్ళినా గల్లీలో ఉన్నా ఆయనకు ఎప్పుడో 2 గ్రూపుల ప్రతినిధులను ఎంబర్ తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఈ అభద్రతా భావంలో వాళ్ళు చెప్పేటివి చేయకపోగా అంటే ఏం చేయాలనో అర్థం కాక, చేసింది సంపూర్ణంగా చేయక, ప్రజల మెప్పు పొందలేక అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, క్రైమ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎంచుకున్న మాఫీ కావచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి మహిళల కోసం మేము గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ ఈ ఉచిత ప్రయాణం కావచ్చు, అంటే సంపూర్ణంగా వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ 9 నెలల పరిపాలనలు గడిచిన తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలనతో ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. చాలా విసిగిపోయి ఉంటున్నారు. అయితే పవర్ సప్లై విషయంలో కావచ్చు, మీరు అంటే మెయిన్ ఇంపార్టెంట్ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని గమనించినట్టయితే తెలంగాణ ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అతి తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని ఈ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ముఖ్యమంత్రి అంటారు. అంటే వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆ మాత్రం కూడా స్టేట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ప్రజలే వాళ్ళ ఆత్మవిశ్వాసం కోల్పోయిన వ్యక్తులుగా వాళ్ళు నిలబడతారు ప్రజల ముందు. కాబట్టి వాళ్ళు ఆ గాంభీర్యాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఆ మాత్రం మాటలు కూడా చెప్పకపోతే ప్రజలు కానీ లేకపోతే పార్టీ శ్రేణులు కానీ వాళ్ళని విశ్వసించేటువంటి పరిస్థితి ఉండదు. సెక్రటరీ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వల్ల ఎట్లా చూస్తారు? దీని వెనక ఏముండొచ్చు అనుకుంటున్నారు? ఏం లేదు, చాలా సింపుల్ ఇది. దాంట్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడానికి కారణం ఏం లేదు. సోనియా గాంధీ గారి మెప్పు పొందడానికి, రాహుల్ గాంధీ గారి మెప్పు పొందడానికి మాత్రమే వాళ్ళు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏర్పాటు పట్ల తెలంగాణ ప్రజలో లేకపోతే బీఆర్ఎస్ పార్టీకో ఎట్లాంటి వ్యతిరేకత లేదు. కానీ ఏదైతే హృదయము గుండెకాయ, హైదరాబాద్ గుండెకాయ, తెలంగాణ గుండెకాయ, ఏదైతే తెలంగాణ షాన్ కనిపించే ప్రపంచానికి తెలిసే విధంగా ఏర్పాటు చేసినటువంటి సచివాలయం కానీ, అమరజ్యోతి కానీ, లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహం కానీ అట్లాంటి చోట తెలంగాణ సమాజం యొక్క అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి ఏర్పాటు చేయాలనేటువంటి గత ప్రభుత్వ ఆలోచనలు నిర్విఘ్నంగా తోసిపుచ్చి వాళ్ళ అధిష్టానం యొక్క మెప్పు పొందే విధంగా వాళ్ళు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పక్క రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత యూనివర్సిటీల పేర్లు కావచ్చు, విగ్రహాల ధ్వంసం కావచ్చు, అట్లాంటివి జరుగుతున్నాయి. అట్లాంటి దుస్సంస్కృతి గత ప్రభుత్వంలో మీరు చూడలేదు. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు పేరిట కానీ, లేకపోతే పివి నరసింహారావు
ఫ్లైఓవర్ పేరు కానీ లేకపోతే ఎక్కడ కూడా పేర్లు మార్చినటువంటి దాఖలాలు లేకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగించినటువంటి పథకాలు ఏవి కూడా అంటే ప్రజోపకారంగా ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా మా ప్రభుత్వం కొనసాగించింది. ఒక మంచి సంస్కృతికి తెరలేపింది. కానీ మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్తున్నటువంటి కాంగ్రెస్ కనుక ఇట్లా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని, తెలంగాణ ప్రజల అహంని దెబ్బతీసే విధంగా చేసే ప్రతి చర్య పైన ప్రతీకార చర్యలు రాబోయే రోజులలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉంటాయి.